ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ హతమయ్యాడు. దీంతో నెక్స్ట్ వారసుడు ఎవరు అనే దానిపై చర్చ జరుగుతున్న వేళ ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ పేరును ప్రకటించింది. ఇరాన్ కొత్త సుప్రీం లీడర్గా ఖమేనీ కుమారుడు మోజ్తబా పేరును ప్రకటించారు. ఖమేనీ వారసుడిగా మోజ్తబా కొనసాగనున్నారు. ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ హతమయ్యాడు. దీంతో నెక్స్ట్ వారసుడు ఎవరు అనే దానిపై చర్చ జరుగుతున్న వేళ ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ పేరును ప్రకటించారు. ఇరాన్ కొత్త సుప్రీం లీడర్గా ఖమేనీ కుమారుడు మోజ్తబా పేరును ప్రకటించింది. ఖమేనీ వారసుడిగా మోజ్తబా కొనసాగనున్నారు. ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ మృతితో ఆ దేశంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆయన మద్దతుదారులు సంతాపం ప్రకటిస్తున్నారు. ఖమేనీ మృతి వార్తలను చదువుతున్న యాంకర్ లైవ్ లోనే రోదించడం వైరల్ అయింది. إنا لله إنا لله وإنا إليه راجعون. ఇజ్రాయెల్ అమెరికా జరిపిన దాడిలో ఇరాన్ సుప్రీం నేత ఖమేనీ చనిపోయారు. ఈ విషయాన్ని ఇరాన్ అధికారిక మీడియా ప్రకటించింది. ఖమేనీ చనిపోయారన్న వార్తను చదువుతూ టీవీ యాంకర్ కన్నీటి పర్యంతమయ్యారు. తీవ్ర భావోద్వేగంతో తమ సుప్రీం నేత మరణాన్ని వెల్లడించారు. తమ దేశానికి ఇది తీరని నష్టమని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది.